చేసినప్పుడు ఇక్కడ ఈ 4 జీవులకు ఉన్నటువంటి 6 రెక్కలు అవి దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి విధానము గురించి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో బహుశా శరాపులై ఉండవచ్చేమో అని కూడా అనుకునేదానికి అవకాశము ఉంది. ఎందుకంటే వీటికి ఇక్కడ పేర్లు ఇవ్వబడలేదు, కెరూబులు అని కానీ శరాపులు అనే పేర్లు ఇవ్వబడలేదు. కాబట్టి ఇవి ఏంటో అనేది మనకు పూర్తిగా అర్థం కావట్లేదు. పైగా వీటి యొక్క ముఖ స్వరూపాలు కూడా రకరకాలుగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈ 4 ముఖ స్వరూపాలను బట్టి ప్రకృతిలో అంటే భూమి మీద ఉన్న 4 ప్రాణులను గురించి అయ్యుండొచ్చేమో అన్నట్టుగా కూడా మనం పోయినసారి చెప్పుకున్నాం. అంతేకాకుండా ఈ 4 గాస్పల్ అయ్యుండొచ్చు, 4 సువార్తలకు పోల్చబడి ఒక్కొక్క సువార్తలో క్రీస్తు ప్రభు యొక్క స్వారూప్యము ఈ విధంగా ఉండింది అని పోయినసారి మనం చూసాం ప్రియులారా. మొత్తం మీద తర్వాత ఇవి దేవుని యొక్క గుణలక్షణాలను కూడా సూచించేదిగా ఉన్నట్టుగా మనం చూసాం. కానీ వీటి గురించి బైబిల్లో మనకు అంత ఎక్కువగా ఎందుకు ఆ యొక్క స్వరూపాలు వాటికి ఇవ్వబడ్డాయి అనేది చెప్పబడలేదు, అనేది తెలియపరచబడట్లేదు. కనుక ఇది ఒక మిస్టరీగా ఉంటా ఉంది. అయితే ఈ 4 జీవులకు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పనులు ఉన్నట్టుగా మనం చూడవచ్చు. ఆ పనులు ఎలాగున్నాయి అంటే, వాటి యొక్క రోల్ ఎలాగుంది అంటే చూడండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనంలో, ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా, అది మనకి ఇక్కడ కనబడతాము. అంటే ఈ జీవులు దేవుణ్ణి ఆరాధించేవిగా ఉన్నట్టు, దేవుణ్ణి కీర్తించేవిగా, దేవుణ్ణి మహిమపరిచేవిగా ఉన్నట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ జీవులకు రెక్కల లోపల పైన కళ్ళు ఉన్నట్టుగా కనబడతా ఉంది. సింహాసనమునకు అవి చుట్టుపక్కల ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే ఆ సింహాసనమును ప్రొటెక్ట్ చేసే విధంగా, అంటే ఎవరు కూడా ఆ సింహాసనమును సమీపించనీయకుండా గార్డియన్స్గా ఉన్నట్టుగా, గాడ్స్గా ఉన్నట్టుగా మనము చూడవచ్చు పిల్లలు. వాస్తవానికి దేవుణ్ణి ఎవరు కూడా సమీపించలేరు. ఆయనను సమీపించకపోవడానికి కారణం ఏంటి అంటే, ఆయన చుట్టూ ఒక విధమైన తేజస్సు ఉన్నట్టుగా మనం తిమోతికి రాసిన పత్రికలో చూడవచ్చు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని గమనించినట్లయితే, చాలు, సమీపింపరాని తేజస్సులో, అంటే దేవుణ్ణి ఎవరు కూడా సమీపించలేకపోవటానికి కారణం ఏంటి అంటే, ఆయన చుట్టూ ఒక తేజస్సు అనేది ఉన్నట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ 4 జీవులు, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో కనబడుతున్న ఈ 4 జీవులను బట్టి ఎవరు కూడా ఒకవేళ దేవుణ్ణి సమీపించకుండా ఆ 4 జీవులు లోపట బయట కన్నులు కలిగి అవి ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. సరే, మొత్తం మీద అవి దేవుని యొక్క సింహాసనానికి ప్రొటెక్షన్గా ఒకవేళ నియమించబడ్డాయేమో మనకు కరెక్ట్గా తెలియదు. కానీ 4వ అధ్యాయం 9వ వచనం ప్రకారము అవి దేవుణ్ణి కీర్తించేవిగా ఉన్నట్టు కనబడతా ఉంది. అంతేకాకుండా దేవుని యొక్క ఉగ్రత ప్రారంభమైనప్పుడు ఆ ఉగ్రత యొక్క సూచనలకు ఈ 4 జీవులకు కొంత సంబంధం కూడా ఉన్నట్టు మనం చూడవచ్చు. చూడండి, 6వ అధ్యాయము ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనము. నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అనే ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. ఏమంటే, ఎప్పుడైతే ఉగ్రత కాలం ప్రారంభమైందో, ముద్రలు విప్పబడేటువంటి సమయంలో ఈ 4 జీవులు మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది.
కాబట్టి 4 జీవులు మాట్లాడుతున్నట్టుగా మనం ఆ 4 జీవుల్లో ఒకటి ఏమని చెప్తా ఉందంటే రమ్ము అని చెప్పినప్పుడు మొదటి ముద్ర విప్పబడుతున్నట్టుగా ఉంది. తర్వాత 3వ వచనం కూడా చూద్దాం. రెండవ ముద్రను విప్పినప్పుడు రెండవ జీవి ఏమంటా ఉంది? రమ్ము అని చెప్తున్నట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. తర్వాత 5వ వచనం కూడా చూద్దాం. ఇక్కడ 3వ జీవి చెప్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. 7వ వచనం కూడా చదువుకుందాం. కనుక దేవుని యొక్క ఉగ్రత ప్రారంభమైనప్పుడు ముద్రలు విప్పబడేటువంటి సమయంలో ఈ 4 జీవులు కూడా మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది. దాని యొక్క వాటి యొక్క పాత్ర ఇక్కడ కూడా ఉన్నట్టు మనకు అర్థమవుతా ఉంది. అంతేకాకుండా ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క ఉగ్రత 3 భాగాలుగా విభజించబడింది. 1 ముద్రలు, 2 బూరలు, 3వది ఉగ్రత పాత్రలు. ఈ ఉగ్రత పాత్రలు కూడా ఈ 4 జీవుల్లో ఒక జీవి దేవదూతలకు అందించినట్టుగా బైబిల్లో మనం చూడవచ్చు. చూడండి, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఇది మహాభయంకరమైన శ్రమల కాలం. శ్రమల కాలం 2 భాగాలుగా చూడవచ్చు. అవి మూడు విధానాలుగా 2 భాగాలుగా చూడవచ్చు. అదేమిటంటే ఒకటి శ్రమల కాలము, ఇంకొకటి మహాశ్రమల కాలము. ఈ ఉగ్రత పాత్రలు ఇంకా మహాభయంకరమైనటువంటి తెగుళ్ళు, శ్రమలు భూమి మీదకు రాబోతున్నటువంటి సమయంలో ఈ పాత్రలు భూమి మీద కుమ్మరించబడుతూ ఉంటాయి. ఈ పాత్రల సంబంధం విషయంలో కూడా ఈ 4 జీవుల్లో ఒక జీవికి ఇక్కడ అవకాశం ఇవ్వబడినట్టుగా మనకు కనబడుతూ ఉంది. సరే, కాబట్టి ప్రకటన గ్రంథంలో ఈ 4 జీవులు కొన్ని పనులు అప్పగింపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. చాలు ప్రియులారా, ఈ 4 జీవులు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, కీర్తిస్తూ ఉన్నారు. వారు పాడినటువంటి ఆ కీర్తనలో 3 భావములు ఇక్కడ మనం గమనించవచ్చు. ఒకటి ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు 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 అని వారు రాత్రింమగళ్ళు చెప్తా ఉన్నారు. రెండవదిగా ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నట్టుగా కూడా మనకు వారు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఆయన సర్వాధికారి దేవుడు అని, ప్రభు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ 3 వాటిని గురించి మనం కొంత దేవుని యొక్క దైవత్వాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. వారు పాడిన ఆ కీర్తనలో పరిశుద్ధుడు 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 అని వారు రాత్రింబగళ్ళు చెప్తా ఉన్నారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా ఆ శరాపులు పరిశుద్ధుడు 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 అని దేవుణ్ణి గాన ప్రతిగానాలు చేస్తున్నట్టుగా అక్కడ మనము చూస్తూ ఉంటాం. మరి దేవుడు ఎలాంటి పరిశుద్ధుడో, ఎంత పరిశుద్ధుడో అనేది దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం పరిశీలిద్దాం. మొట్టమొదటిగా దేవుడు ఆయన గురించి ఆయన ఇచ్చినటువంటి టెస్ట్ మనీ, ఆయన పరిశుద్ధతను గురించి ఎలాగ చెప్పాడో ఒకసారి మనం చూద్దాం. లేవికాండము 19వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. చాలు. ఇక్కడ దేవుడు స్వయముగా తాను తన పరిశుద్ధతను గురించి చెప్పుకుంటా ఉన్నారు. ఏమని చెప్తున్నాడంటే
మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. చూడండి, దేవుడు ఆయన గురించి, ఆయన పరిశుద్ధతను గురించి తానే స్వయంగా ఇక్కడ సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఎంత పరిశుద్ధుడో అనే విషయాలు బైబిల్లో మనం చూడవచ్చు. ప్రియులారా, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన యొక్క స్వభావం కూడా పరిశుద్ధమైనది. కీర్తన 89 37వ వచనాన్ని చదువుకుందాం. చాలు ప్రియులారా, ఇక్కడ దేవుడు ఆయన యొక్క క్యారెక్టరాస్టిక్స్, గుణ లక్షణాలను గురించి ఒక రకంగా చెప్తున్నట్టుగా మనం చూడవచ్చు. ఏమని చెప్తున్నాడంటే ప్రభు ఇక్కడ, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని. దేవుడు మహాపరిశుద్ధుడు. ఆయన యొక్క తలంపులో ఎక్కడ కూడా పాపం అనేది ఉండదు. ఆయన యొక్క చూపులో ఎక్కడ పాపం అనేది ఉండదు. వాక్యంలో రాయబడి ఉంది, దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైన కన్నులు ఆయన కలిగి ఉన్నట్టుగా. అంతేకాకుండా ఆయన క్రియలో కూడా ఎక్కడ పాపం అనేది లేదు ప్రియులారా. ఆయన మాట్లాడే మాటలో కూడా ఎక్కడ పాపం అనేది లేదు. ఆయన సంపూర్ణ పరిశుద్ధుడు. ఎవరి పరిశుద్ధతలో ఏ విధమైన లోపము, లోటు అనేవి లేనటువంటి వాడు దేవుడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన న్యాయవంతుడు. ఇవన్నీ కూడా ప్రియులారా దేవుని యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క గుణ లక్షణాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఆయన నామము కూడా పరిశుద్ధమైనది. కీర్తన 110 9వ వచనాన్ని చదువుకుందాం. లేదా 111వ కీర్తన 9వ వచనం. దేవుడు పరిశుద్ధుడు. ఆయన యొక్క గుణ లక్షణాలు పరిశుద్ధమైనవి. ఆయన నామము కూడా పరిశుద్ధమైనది. ప్రియులారా, ప్రభు యొక్క నామమును గురించి దేవుని వాక్యములో ఎన్నో విషయాలు మనం చూడవచ్చు. కాబట్టి ఆయన నామం పరిశుద్ధమైనది కనుక అపవిత్ర ఆత్మలు సహితము ఆయన నామమునకు భయపడతారు. ఆయన నామం పరిశుద్ధమైనది కనుక ప్రకృతి ఆయన నామమునకు భయపడుతుంది. ప్రియులారా, సృష్టిలో ఉన్న సమస్తము కూడా దేవుని యొక్క నామమునకు లొంగిపోవాల్సిందే. పరిశుద్ధుని ఆయన నామం పరిశుద్ధమైనది అని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మోషే తన మామ మందను మేపుకుంటూ ఒక ప్రాంతానికి వెళ్ళాడు, పర్వతం మీదకి. వెళ్ళేసరికి అదే సమయంలో ప్రియులారా దేవుడు మోషేతో మాట్లాడేదానికి ఆ పర్వతం మీదకి వచ్చాడు. దేవుడు ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వచ్చాడో దేవుని బట్టి ఆ స్థలము పరిశుద్ధమైనదిగా ఎంచబడింది. చూడండి, నిర్గమాకాండం 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. విద్యాన యాజకుడైన ఇత్రో అని తన మామ మందను నేర్పించు. ఆ మందను అరణ్యం అవతలకు తోడుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాడు. హోరేబునకు వచ్చినప్పుడు ప్రియులారా దేవుడు అక్కడ మోషేను దర్శించి మోషేతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. 5వ వచనం చదువుకున్నాం. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. చూడండి ప్రియులారా, వాస్తవానికి స్థలము పరిశుద్ధ ప్రదేశము కాదు, కానీ పరిశుద్ధుడైన దేవుడు ఆ స్థలానికి వచ్చుట వలన
ఆ ప్రదేశం అంతా కూడా పరిశుద్ధమైనదిగా మారిపోయింది. దేవుని యొక్క సన్నిధి పర్వతం మీదకు వచ్చినప్పుడు క్రింద ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు భయపడిపోయారు. ప్రభువు ఆ పర్వతం మీదకి వచ్చినప్పుడు ప్రియులారా, పోయిన వారం మనం చూసాము, ఉరుములు, మెరుపులు, ధ్వనులు, పొగ పర్వతం పైనుంచి లేచుట, ప్రజలు ఇవన్నీ చూసి భయపడిపోయినట్టుగా పోయిన వారం మనం చూసాం. ఇక్కడ దేవుడు ఎప్పుడైతే ఆ హోరేబ ప్రాంతానికి వచ్చారో ప్రభువును బట్టి ఆ ప్రదేశం అంతా కూడా పరిశుద్ధమైనదిగా మారిపోయింది. చూడండి ఆ పవర్ అనేది, ప్రభావం అనేది ఎలాగుందో. దేవుడు ఈ ప్రపంచాన్ని చేసిన తర్వాత 7 దినాల సృష్టిలో ఒక దినాన్ని ఆయన కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రత్యేకపరుచుకొని ఆ దినమును గురించి మాట్లాడుతూ ఏమని చెప్పాడు అంటే, నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. చాలు ప్రియులారా, ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తాను. ఏమంటే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము అని చెప్పాడు. ప్రభు ఒక దినాన్ని ఏర్పాటు చేశాడు. ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనాన్ని 2-3 వచనాలు చూద్దాం పిల్లలు. ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. వారంలో ఒక దినాన్ని దేవుడు ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచాడు. పాత నిబంధన కాలంలో, పాత నిబంధన గ్రంథంలో ప్రియులారా, ఈ విశ్రాంతి దినము శనివారంగా ఎంచబడింది. ఇప్పుడు కూడా యూదులు శనివారాన్ని విశ్రాంతి దినంగా ఆచరిస్తూ ఉంటారు. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో వచ్చేసరికి క్రీస్తు ప్రభువును గురించి తెలుసుకున్నటువంటి వారు, క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము ఆదివారం ముందు జరగట ద్వారా, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఆదివారము భూమి మీదకు వచ్చుట ద్వారా ఈ సండే అనేది ఏమైపోయిందంటే హోలీడేగా మార్చబడింది, పరిశుద్ధ దినముగా మార్చబడింది. కాబట్టి వారంలో మొదటి దినాన్ని మనం ప్రభువుకు ఇస్తా ఉన్నాం. సరే, దేవుడు 7 దినాల్లో ఒక దినాన్ని ఆయన పరిశుద్ధపరిచి దానిని ఆశీర్వదించినట్టుగా కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఒక దినాన్ని ప్రభు తన కొరకు కేటాయించినట్టుగా మనం చూడవచ్చు. ఇశ్రాయేల్ గురించి మనం విన్నట్లయితే వారికి కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. మన్నాను కురిపించేటువంటి సమయంలో దేవుడు ఏమని చెప్పాడంటే 6 రోజులు మాత్రమే మన్నాని కురిపించేవాడు. 7వ రోజు మన్నా 6వ రోజే కురిపించేవాడు. ఎందుకంటే 7వ రోజు వారు మన్నాను ఏరుకునేదానికి వెళ్ళకూడదు. ఆ రోజు వారందరూ దేవుని సన్నిధికి రావాలి, విశ్రాంతి తీసుకోవాలి. చూడండి, సరే, దినాల్లో ఒక దినాన్ని దేవుడు పరిశుద్ధపరిచి ప్రత్యేకపరిచినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రియులారా, ప్రభువును ఆ దినాల్లో యాజకులు సేవించేటువంటి వారు. లేవి గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని వారిలో నుండి యాజకులను దేవుడు మోషే చేత నియమించాడు. ఆయనను సేవించేటువంటి యాజకులు, ఆయనకు సమీపంగా వచ్చేటువంటి యాజకులు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడు. నిర్గమాకాండము 28వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుతున్నాం. చూడండి ప్రియులారా, దేవుడు ఎన్ని జాగ్రత్తలు ఆయనను సమీపించేటువంటి వారికి తెలియపరిచాడు. యాజకులు ఆయన దగ్గరికి రావాలి అంటే వారు కూడా పరిశుద్ధపరచబడిన వారుగా ఉండాలని దేవుడు చెప్పాడు. అంతేకాకుండా యాజకుల తర్వాత మనం బాగా గమనిస్తే మనకు ప్రవక్తలు కూడా కనిపిస్తారు.
ప్రవక్తలు కూడా దేవుని కొరకు ఎంతో శక్తివంతంగా జీవించారు. ఏలియా కానివ్వండి, ఎలీషా కానివ్వండి, ఇంకా ఎంతోమంది ప్రవక్తలు, దేవుడు వాడుకునేటువంటి ప్రవక్తలు, దేవుడు వారి ద్వారా ప్రవచనాలు చెప్పించినటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే ఈ ప్రవక్తలు కూడా పరిశుద్ధ ప్రవక్తలుగా ఉన్నట్టు మనకు కనబడుతుంది. చూడండి, లూకా రాసిన సువార్త యాజకులు మాత్రమే కాక ప్రవక్తలు కూడా పరిశుద్ధులుగా ఉన్నట్టు మనం గమనించవచ్చు. లూకా సువార్త 1వ అధ్యాయము 75వ వచనాన్ని చదువుతున్నాం. చాలు. దీనిని గురించి ఆయన ఆది నుండి అంటే ప్రారంభం నుండి ఎవరి చేత పలికించాడట? తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించును. అంటే ప్రవక్తలుగా పిలువబడినటువంటి వారు, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడినటువంటి విషయాలు ఇవన్నీ మనం గమనించినప్పుడు ప్రవక్తలు ఎలా ఉన్నారండి? పరిశుద్ధులుగా ఉన్నారు. యాజకులు పరిశుద్ధులే, ప్రవక్తలు పరిశుద్ధులే. దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఏ స్థలంలో అయితే ఉంటారో ఆ స్థలం పరిశుద్ధమైనది ఎంచబడింది. ఆయన నియమించిన దినాల్లో ఒక దినం పరిశుద్ధమైనదిగా ఉన్నట్టు చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఆయనను సమీపించేటువంటి యాజకులు కూడా పరిశుద్ధులుగా ఉన్నట్టుగా చూసాము. ఆయన వర్తమానాన్ని అందుకొని ప్రజలకు అందించినటువంటి ప్రవక్తలు కూడా పరిశుద్ధులుగా ఉన్నట్టు మనకు కనబడతాము. దేవుడు మానవులను సృజించక ముందు దూతలను సృష్టించాడు. ప్రియులారా, ఆ దూతలు ఎలాంటి వారు అంటే చూద్దాం. కీర్తన 89 7వ వచనాన్ని చదువుకుందాం. చాలు. 5వ వచనం కూడా చదువుకుందాం. యెహోవా ఆకాశ వైశాల్యముని ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. పరిశుద్ధ దూతల సమాజము అని చూస్తా ఉన్నాం. ఏమంటే పరిశుద్ధ దూతల సమాజము అని చూస్తా ఉన్నాం. అంతేకాకుండా 7వ వచనంలో పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు అని కూడా మనకు కనబడతా ఉంది. ఆయన ద్వారా సృజింపబడినటువంటి దూతలు కూడా ఎలాగున్నారు? పరిశుద్ధ దూతలుగా కనబడతా ఉన్నారు. ఏమంటే నిజంగా మనం యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే సెరాపులు ఫుట్నోట్స్లో మహాదూతలు అని చెప్పబడ్డారు. ఆ మహాదూతలు సహితము రెక్కలతో ముఖాలను కప్పుకొనుచు దేవుని యొక్క పరిశుద్ధతను గురించి గాన ప్రతిగానాలు చేసినట్టుగా అక్కడ మనం చూస్తాము. ఆయన ద్వారా సృజింపబడినటువంటి దూతలు కూడా పరిశుద్ధులుగా ఉన్నట్టు మనకి ఇక్కడ కనబడతాము. అంతేకాకుండా దేవునికి ఒక ఆలయం అనేది పరలోకంలో ఉంది. ఏమండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము చాలు. పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. అంతేకాకుండా ప్రియులారా, దేవునికి పరలోకంలో కూడా ఒక ఆలయం ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తాం. ఆ ఆలయం ఎలాంటిది అంటే అది కూడా పరిశుద్ధమైనది. ప్రియులారా, ఆ ఆలయం కూడా పరిశుద్ధమైనది. కీర్తన 11 4వ వచనాన్ని చదువుతున్నాం. చాలు. ఇక్కడ ఏం చూస్తున్నామంటే యెహోవా పరిశుద్ధాలయంలో
ఉన్నాడు. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడట? ఒక ఆలయంలో ఉన్నాడు. దేవుని బట్టి ఆ ఆలయం ఏమైపోయింది? పరిశుద్ధాలయముగా పెంచబడింది. అదే ప్యాటర్న్ని, నమూనాను, ప్రియులార పద్ధతిని దేవుడు మోషేకి ఇచ్చాడు. మోషేతో ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేయమని చెప్పాడు. ప్రత్యక్షపు గుడారపు కొలతలు ఇచ్చాడు. దానికి ఒక ఆవరణం ఉండాలయ్యా మోషే, ఆవరణం దాటి ముందుకెళ్తే పరిశుద్ధ స్థలం అనేది ఉండాలి. ఆ పరిశుద్ధ స్థలాన్ని దాటి కూడా ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ అతి పరిశుద్ధ స్థలము ఉండాలి. ఆ పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర కట్టాలి. ఆ అతి పరిశుద్ధ స్థలంలో మందసాన్ని ఉంచు. ఆ మందసం పైన కెరూబులు ఉంటాయి. ఆ కెరూబుల మధ్యలో నుంచి నేను మీతో మాట్లాడుతాను. అంటే మోషే నిర్మాణం చేసినటువంటి ఆ ప్రత్యక్షపు గుడారంలో కూడా అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము అనేవి ఉన్నట్టు మనం చూడవచ్చు. కీర్తన 20వ కీర్తన, ఆయన నివాసం ఉండే ఆకాశం కూడా ఎలాంటిదో ఒకసారి చూద్దాం. 20వ కీర్తన 6వ వచనం. దేవుడు ఉండేటువంటి ఆకాశం ఎలాంటిదట? పరిశుద్ధ ఆకాశం. ప్రభు అన్నారు, ఆకాశమున సింహాసనము అని చెప్పారు. ప్రియులారా, దేవుడు ఆకాశమందు ఉన్నాడు కనుక ఆయనను బట్టి ఆకాశం కూడా ఏమైపోయింది? పరిశుద్ధమైపోయింది. ఆయన ఏ స్థలంలో ఉంటే ఆ స్థలం పరిశుద్ధంగా ఉంటుంది. ఆయన సింహాసనం మీద కూర్చుంటే ఆయన సింహాసనం పరిశుద్ధమైన సింహాసనంగా ఉంటుంది. ఆయన ద్వారా సృజింపబడినటువంటి దూతలు పరిశుద్ధులుగా ఉన్నట్టు మనం చూస్తాము. ఆయనను సేవించినటువంటి యాజకులు పరిశుద్ధులుగా ఉన్నట్టు మనం చూసాము. ఆయన ప్రవచనం చెప్పిన ప్రవక్తలు పరిశుద్ధులుగా ఉన్నట్టు మనకు కనబడింది. ప్రియులారా, పోతే ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నటువంటి మనందరి పట్ల కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం కొరకే ప్రియులారా, ఆ ఉద్దేశం నెరవేర్పు కొరకే మనల్ని అందరినీ దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటి ఆ ఉద్దేశం అంటే, ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాం. ప్రియులారా, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు అంటే తన ఎదుట మనము పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండాలి. మనము పరిశుద్ధులముగా నిర్దోషులముగా దేవుని ఎదుట ఉండాలి అని దేవుడు మనలను జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో ప్రేమతో మనలను ఏర్పరచుకున్నాడు. ప్రియులారా, నిర్దోషత్వం అనేది ఎలా వస్తుంది అంటే క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా, క్రీస్తు ప్రభువు రక్తంలో కడగబడుట ద్వారా నిర్దోషత్వాన్ని, పరిశుద్ధతను మనము స్వతంత్రించుకుంటాం. ఏమంటే త్రిత్వంలో ఉన్న దేవుడు 3వ వ్యక్తిగా ఆయన నామకరణం ఏంటి అంటే పరిశుద్ధాత్మ అని చూస్తాం. పరిశుద్ధాత్మ అని చూస్తాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన శరీరంలో నివాసం చేసినప్పుడు మన దేహం కూడా ఎలా ఉంటుంది? పరిశుద్ధముగా ఉంటుంది.
ఏమంటే దేవుడు ఆకాశంలో ఉంటే ఆకాశం పరిశుద్ధము, దేవుడు సింహాసనం పైన కూర్చుంటే సింహాసనం పరిశుద్ధము, దేవుడు ఏర్పాటు చేసిన దినాల్లో ఒక దినం పరిశుద్ధము, దేవుడు సృష్టించిన దేవదూతలు పరిశుద్ధులు, దేవుణ్ణి సేవించిన యాజకులు పరిశుద్ధులు, దేవుడు వాడుకొనినటువంటి ప్రవక్తలు పరిశుద్ధులు. మరి ఆ దేవుడు మనలో నివాసం చేస్తే మన శరీరం కూడా పరిశుద్ధముగా ఉంటుంది. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. చాలు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. పరిశుద్ధమును దేవునికి అనుకూలము. పిల్లలు, మనం ఎప్పుడైతే మన శరీరాలను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుంటామో అప్పుడే మనం దేవునికి సరైన సేవ చేసిన వారముగా ఎంచబడతాము. క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడుట ద్వారా, పరిశుద్ధాత్మ మన శరీరంలో నివాసము చేయుట ద్వారా ఈ దేహము పరిశుద్ధమైనదిగా మార్చబడుతుంది. కొరింథీ పత్రికలో కూడా అంటాడు, మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని అంటాడు. ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకున్నాము. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఫుట్ నోట్స్ లో రాశారు, మీరును పరిశుద్ధులై ఉన్నారు. చూడండి, పరిశుద్ధత అనేది ఎలాంటి లింకులు కలిగి ఉన్నప్పుడుగా ఈ 4 జీవులు దేవుణ్ణి ఆరాధించే ఆరాధనలో పరిశుద్ధుడు 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 అని 3 సార్లు ఒక్కాడించినట్టుగా మనం చూస్తాం. అంతేకాకుండా వారి యొక్క ఆరాధనలో ఇంకా వాళ్ళు ఏమని చెప్పారు అంటే, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడు అన్నట్టుగా చెప్పారు. ఇది ప్రభువు యొక్క ఎటర్నిటీని సూచిస్తా ఉంది ప్రియులారా. హీ ఈస్ ద ఎటర్నల్ గాడ్. ఆయన నిత్యుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి ప్రియులారా. నిత్యుడగు దేవుడు ఆయన. 102వ కీర్తన నిత్యము ఉండేటువంటి దేవుడు ఆయన. 102వ కీర్తన 27వ వచనాన్ని చదువుకుందాం. చాలా. నీవు ఏకరీతిగా నుండివాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. ఏకరీతిగా ఉండువాడు అంటే అర్థం ఏంటి? ఆయనలో ఎక్కడ కూడా అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉండవు ప్రియులారా. అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కడ కూడా ఉండవు. లోటు పాట్లు అనేవి ఆయనకు ఎక్కడ కూడా ఉండవు. ఎవరు కూడా ఆయనను నియమించలేదు. ఎవరి దగ్గర ఆయన ఏదో నేర్చుకోలేదు ప్రియులారా. ఆయన ఎవరి దగ్గర ఏది నేర్చుకోలేదు, ఎవరు ఆయన్ని నియమించలేదు. సమస్తమును ఆయనే నియమించాడు. నీవు ఏకరీతిగా నుండివాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. యుగ యుగాలు ఒకటే విధంగా ఉంటాడు ఆయన. ఆయన అధికారం యుగ యుగాలు ఒకటే రీతిగా ఉంటుంది. ఆయన ప్రేమ యుగ యుగాలు ఒకటే రీతిగా ఉంటుంది ప్రియులారా. ఆయన కనికరము యుగ యుగాలు ఒకటే రీతిగా, ఆయన శక్తి, ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన యథార్థత యుగ యుగాలు ఒకటే రీతిగా ఉంటుంది. ఎక్కడ కూడా అవి కోల్పోవు ప్రియులారా. హీ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన సమస్తమునకు సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన సమస్తమునకు ఆది సంభూతుడై
సమస్తము కూడా ఆయన ద్వారానే సృజించబడ్డాయి ప్రియులారా. మీరు దేవుణ్ణి ఆరాధించే ఆరాధనలో ఆయన నిత్యత్వం గురించి ఆరాధించారు. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడు అన్నట్టుగా ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వారు ఇంకా ఏమని చెప్పారంటే సర్వాధికారియు అని చెప్పారు కూడా. సర్వాధికారియు అని చెప్పారు అంటే ఆయన హీఈస్ ద ఆల్మైటీ గాడ్. హీఈస్ ద ఆల్మైటీ గాడ్. 135వ కీర్తన 135వ కీర్తన 6వ వచనాన్ని చూడండి. ఆకాశమందును ప్రియులారా, ఆకాశమందును అంటే ఏంటి? ఆకాశములో ఉన్న సమస్తము అంతరిక్షములో దేవుడు ఆయనకి ఏదైతే ఇష్టమో దాన్ని జరిగిస్తాడు. ఆయన ఆజ్ఞ ఇస్తే సూర్యుడు ఉదయించడు. ఆయన ఆజ్ఞ ఇస్తే చంద్రుడు ఉదయించడు ప్రియులారా, అస్తమించడు ప్రియులారా. ఆయన ఆజ్ఞ ఇస్తే నక్షత్రాలు ప్రకాశింపవు. ఆయన ఆజ్ఞ ఇస్తే గాలి ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది. ఆయన ఆజ్ఞ ఇస్తే మేఘాలు పుట్టవు. ఆయన ఆజ్ఞకు తుఫాను లోపడుతుంది. ఆయన ఆజ్ఞ ఇస్తే తప్ప వర్షం భూమి పైన కురవదు. సమస్తము కూడా ఆయన తనకిష్టమైనట్టు జరిగిస్తూ ఉన్నాడు. భూమిని ఎంత వేగంలో తిరగమంటే అంత వేగంలోనే భూమి తిరుగుతూ ఉంది. భూమిని ఏ విధంగా తిరగమంటే ఆ విధంగానే భూమి తిరుగుతూ ఉంది. సూర్యుడిలో నుంచి వచ్చేటువంటి ఆ ఉష్ణోగ్రత ఎంతైతే రావాలో అంతే వస్తూ ఉంటుంది. నక్షత్రాలు స్వయం ప్రకాశాలు, అవి అసలు ఎలా ప్రకాశిస్తున్నాయో తెలియదు. ఎవరి ఒక బల్బును మనం చూస్తే దాంట్లో ఫిల్మెంట్ అనేది ఉంటుంది. ఆ ఫిల్మెంట్ ఎగిరిపోతే బల్బు వెలగదు. మరి స్వయం ప్రకాశాలు నక్షత్రాలు అసలు ఎలాగవి ప్రకాశిస్తూ ఉన్నాయి? దాని లోపల ఏమన్నా అగ్నికి సంబంధించిన పెట్రోల్ పెట్టి దాంట్లో ఏమన్నా కాల్చి ఇది చేస్తున్నారా? ఆ నక్షత్రాల్లో మళ్ళీ రకాలు, పసుపు నక్షత్రాలు, ఎర్ర నక్షత్రాలు, తెల్ల నక్షత్రాలు, ఏమంటే ఇవి కాకుండా బ్లాక్ హోల్స్ అనేవి కూడా అంతరిక్షంలో ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. కొన్ని నక్షత్రాలు వెళుతూ ఆ బ్లాక్ హోల్స్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి బయటికి రాలేక కూరుకుపోయినవి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అంతరిక్షంలో ఆకాశముందు ఆయన తనకి ఇష్టమైనదంతా చేస్తున్నాడు. భూమి యందును భూమి పైన కార్యములు ఆయన ఇష్టమైనట్టుగా చేస్తాను. భూమి మీద విశాల సముద్రము, దేవుని ఆజ్ఞకు సముద్రము లోబడుతూ ఉంది. సముద్రంలో ఉన్న వేల జాతులకు సంబంధించిన పక్షులు దేవుని ఆజ్ఞకు లోబడుతా, చేపలు దేవుని ఆజ్ఞకు లోబడుతూ ఉన్నాయి. ఆకాశంలో ఎగిరే పక్షులు దేవుని ఆజ్ఞకు లోబడుతూ ఉన్నాయి. భూమి మీద ఉన్న జంతువులు దేవుని ఆజ్ఞకు లోబడుతూ ఉన్నాయి. చిన్న చీమలు సైతం దేవుని ఆజ్ఞకు లోబడుతూ ఉన్నాయి. సమస్తము కూడా దేవుడు ఆయన చిత్తానుసారంగా జరిగిస్తూ ఉన్నాడు. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రముల అన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించేవాడు. భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే. ఏమండి? ఇట్ ఈస్ హీ. ఆయనే. భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే. వాన కురిగినట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధుల్లో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. అందుకే హీఈస్ ద ఆల్మైటీ గాడ్. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సమస్తముపై అధికారము కలిగినటువంటి వాడు అని వారు స్తుతిస్తూ ఇంకా ఒక మాట అన్నారు. ఏమన్నారంటే 9వ వచనంలో, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో, ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతా స్తుతులను కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా. మళ్ళీ ఒక 3 పదాలు వాళ్ళు వాడారు పిల్లలు. ఏమని వాడారు అంటే మహిమ, ఘనత, కృతజ్ఞతా స్తుతులు అని వాడారు. ఆయన మహిమను గురించి మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మీరు కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం తర్వాత చదువుకోండి. అక్కడ ఆకాశంలో అంతరిక్షంలో సూర్య చంద్ర నక్షత్రాలను గురించి వాటి మహిమ వేరు అట్లాగా రాస్తాడు.
ఏమండి, దేవుని యొక్క ఆ మహిమ ప్రభు యొక్క జ్ఞానాన్ని వర్ణిస్తూ ఉంది. మహిమ దేవుని యొక్క జ్ఞానాన్ని చూపిస్తూ ఉంది. అంతేకాకుండా ఆయన యొక్క ఘనత ఆయన యొక్క గుణలక్షణాలను బట్టి ఆయనకు ఘనత కలుగుతుంది. అంతేకాకుండా కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక అని చెప్తారు. ఈ కృతజ్ఞతాస్తుతులు దేన్ని సూచిస్తూ ఉన్నాయంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కంపాషన్, కనికరము, దేవుని యొక్క దయ, ఇవి కృతజ్ఞతకు సూచనగా ఉన్నాయి. ఏమంటే ఆయన గుప్పిలు విసితే ప్రపంచంలో మనుషులు కానివ్వండి, పక్షులు కానివ్వండి, పశువులు కానివ్వండి, జంతువులు కానివ్వండి ఆహారాన్ని తీసుకుంటా ఉన్నాయి. దేవుడు గాలిని పంపిస్తూ ఉన్నాడు, వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. వీటన్నిటిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ఇక్కడ చెల్లిస్తున్నట్టు మనం ఒక రకంగా చూడవచ్చు ప్రియులారా. కాబట్టి మహిమ దేవుని యొక్క జ్ఞానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది, ఘనత దేవుని యొక్క గుణలక్షణాలను జ్ఞాపకం చేస్తూ ఉంది. అంతేకాకుండా ఆ కృతజ్ఞతాస్తుతులు దేవుని యొక్క ప్రేమ, కనికరాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే వారు ఆ విధంగా స్తుతిస్తూ ఉన్నారో ఆ 24 పెద్దల యొక్క ప్రతిస్పందన ఎలాగుందో మనం చూద్దాం. 10-11 వచ్చిన ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండి వాని ఎదుట సాగిలపడి అని చూస్తారు. సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు వీళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ 24 పెద్దలు కూడా ఏమని మాట్లాడుతున్నారంటే, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిన కనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. 24 పెద్దలు సింహాసనాసీనులై కిరీటాలను ధరించిన వారై ఉన్నవారు ఏం చేశారంటే, ఎప్పుడైతే ఈ 4 జీవులు స్తుతించడము, ఆరాధించడం ప్రారంభించారో వారు కూడా సింహాసనముల నుంచి పైకి లేచారు. లేచి సింహాసనములను విడిచి ఆ దేవుని ఎదుట సాగిలపడ్డారు. సాగిలపడి నమస్కారం చేశారు. నమస్కారం చేయడం మాత్రమే కాకుండా వారి తలల మీద ఉన్న కిరీటాలను తీసి సింహాసనం ఎదుట వేసేశారు. ఈ 24 మన పెద్దలు ఎవరికి సాదృశ్యమని మనం చెప్పుకున్నాం గతంలో. ఏమండి, ఈ 24 పెద్దలు ఎవరికి సాదృశ్యం అని చెప్పుకున్నాము? ఏంటి ఈ 24 పెద్దలు ఎవరికి సాదృశ్యం? క్రీస్తు ప్రభు రక్తము ద్వారా విమోచింపబడిన జనాంగానికి సాదృశ్యంగా ఉన్నారు. మామూలుగా దేవదూతలు సింహాసనాల మీద కూర్చున్నట్టుగా మనకు అంత కనిపించదు. దేవదూతలు కిరీటాలను పెట్టుకున్నట్టుగా మనకంత కనిపించదు. కానీ వీరు కిరీటాలు ధరించుకొని ఉన్నారు. దేవుని సముఖంలో సింహాసనముల మీద ఆసీనులై ఉన్నారు. వీరు క్రీస్తు ప్రభు రక్తము ద్వారా విమోచింపబడినటువంటి వారికి సాదృశ్యంగా ఉన్నట్టు మనం చెప్పుకున్నాం. వీళ్ళు ఏం చేశారంటే ఆ సింహాసనములను వదిలి దేవుని యొక్క సముఖంలో ఆయన సింహాసనం ఎదుట సాగిలపడ్డారు, ఆయనను నమస్కరించారు. ఇంకా ఏమని చెప్పారంటే, ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను. నీ చిత్తమును బట్టి అవి సృష్టించబడ్డాయ్యా, నీ చిత్తమును బట్టి అవి ఉన్నాయి. కాబట్టి నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవు అన్నట్టుగా చెప్పి కిరీటాలను తీసి అక్కడ పడేశారు. ప్రియులారా, మేము మహిమ, ఘనత, ప్రభావం పొందుటకు అర్హులము కాము అన్నట్టుగా వారు సంపూర్తిగా దేవునికి సరెండర్ అయిపోతున్నట్టుగా అక్కడ వారి యొక్క ప్రతిస్పందన ఉన్నట్టు మనము చూస్తూ ఉన్నాం. సరే, దేవుడి వాక్యం గురించి ప్రియులారా, ఈ 4వ అధ్యాయంలో